త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా దశల వారీగా జిల్లా ఇన్ఛార్జీలు, ఆఫీస్ బేరర్స్ తో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. జిల్లాలో కూడా భారీ బహిరంగ సభలకు బీజేపీ కసరత్తు చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా దశల వారీగా జిల్లా ఇన్ఛార్జీలు, ఆఫీస్ బేరర్స్ తో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. జిల్లాలో కూడా భారీ బహిరంగ సభలకు బీజేపీ కసరత్తు చేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖరాచారి అందిస్తారు. చారి, చెప్పండి. థ్యాంక్ యూ భారతి. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న టైం దగ్గర పడుతుంది. ఈ నెల 27న నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. దీనిలో భాగంగా కూడా గత కొన్ని రోజుల క్రితం కూడా సికింద్రాబాద్ ఉన్నటువంటి క్లాసిక్ గార్డెన్ లో కూడా రాష్ట్ర కమిటీతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్రంలో ముఖ్య అధికారులు కావచ్చు, పదాధికారులతో కూడా మీటింగ్ బీజేపీ కండక్ట్ చేసింది. దీనిలో భాగంగా కూడా మున్సిపల్ ఎలక్షన్ లో అనుసరించవలసినటువంటి వ్యూహాలపైన కూడా నేతలతో డిస్కస్ చేసింది. అంతేకాకుండా బీజేపీకి సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఇన్ఛార్జ్లు కూడా నియమించే ప్లాన్ చేస్తుంది. దీనిలో భాగంగా కూడా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్, అలాగే రాజస్థాన్ పార్టీ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి మరియు రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మ కూడా ఇన్ఛార్జ్ గా నియమించి మున్సిపల్ ఎన్నికలకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీ జిల్లాలో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఇందులో కూడా ముఖ్యంగా 5 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో కూడా కరీంనగర్, నిజామాబాద్ లో కూడా ఒక భారీ బహిరంగ సభలు నిర్వహించాలి. దీనికి నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నితిన్ నబీన్ ఈ సభలకు పిలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాలో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఇందులో ఈ సభకి కూడా రాజ్నాథ్ సింగ్ ను హాజరుపరచాలని చెప్పేసి అక్కడ తీసుకొచ్చి ఆయనను ఆ మీటింగ్ లో కండక్ట్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చూస్తుంది. ఇక అభ్యర్థుల విషయంలో కూడా ఎవరైతే ఇన్ఛార్జీలుగా నియమించబడ్డారో ఆ ఇన్ఛార్జీలనే ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి సీట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర ప్రకటించిన నేపథ్యంలో కూడా
ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాగే సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పటికే తమ సత్తా చాటాము. ఇక మున్సిపల్ ఎన్నికలు అట్లాగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా బీజేపీ తన సత్తా చాటాలని చెప్పేసి చూస్తున్న నేపథ్యంలో కూడా ఈ భారీ బహిరంగంతో పాటు జిల్లాల వారీగా కేంద్ర మంత్రులను కేంద్ర అధ్యక్షులను కూడా ఈ భారీ బహిరంగ సభలో వాళ్ళని పార్టిసిపేట్ చేస్తూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో దాంట్లో భాగంగా కూడా కేంద్రం ఇస్తున్నటువంటి పథకాల వల్లనే కూడా మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకుంటారని చెప్పేసి ఆ విషయాలు కూడా కామన్ పీపుల్ కూడా తెలియజేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని కూడా బీజేపీ తిప్పికొట్టాలి, క్యాడర్ అటువైపుగా ప్రయాణం చేయాలని చెప్పేసి బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో కూడా రీసెంట్ గా మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకం కూడా దాని విషయంలో కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది కాబట్టి ఆ తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలి. కొత్తగా కొన్ని మార్పులతో ఆ పథకాన్ని మార్చి బీబీ రామ్జీ అని రైట్ సారీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.